యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అప్పా చెరువును పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వచ్చే ఏడాది వరకు అప్పా చెరువు అక్రమాలను తొలగిస్తామని స్పష్టం. హుజూరాబాద్ ప్రజలు నా వెంటే ఉన్నారన్న ఈటెల. ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తే శిక్ష తప్పదని వెల్లడి. ముసరాంబాగ్ బ్రిడ్జ్ వంతెనను సందర్శించిన ఎమ్మెల్యే. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. నిర్మల్ జిల్లాలో పులి సంచారం. చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న రైతు. ఇక వివరాల్లోకి వెళ్తే, హుజూరాబాద్ ప్రజలు తన వెంటే ఉన్నారని, ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తే శిక్ష తప్పదని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని, రాజీనామా చేసి 5 నెలలు అయిందని అన్నారు. 5 నెలల నుంచి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి, మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ నుంచి 1/2 మంది మంత్రులు హుజూరాబాద్ మీద పడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని, హుజూరాబాద్ ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురి చేసి అనేక ప్రలోభాలకు గురి చేశారని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తొనకకుండా జంకకుండా అండగా హుజూరాబాద్ ప్రజానికం నిలిచిందన్నారు. మీరు ఏ బాధ్యతలైతే నా మీద అప్పచెప్తారో అది సమున్నతంగా కొనసాగిస్తా అని చెప్పి, కాపాడుతా అని చెప్పి మీకు వాగ్దానం కూడా చేస్తున్నా. ఇవాళ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఓట్లకు కూడా విలువగట్టే ప్రయత్నం చేస్తారు. ఇవాళ అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా. చివరికి దొంగ ఓట్లు నమోదు చేసే కార్యక్రమం కూడా ఇవాళ హుజూరాబాద్లో, జమ్మిగుంటలో, పల్లెటూరులో కూడా జరుగుతూ ఉంది. మా దగ్గర అనేక రకాలు వచ్చినాయి. మా ఇంద్రసేన్ రెడ్డి గారు, మా ఆంటోని గారు ఆ సబ్జెక్ట్ అంతా కూడా డీల్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా ఎక్కడో వరంగల్లో దొంగ ఓట్లు నమోదు చేసుకొని గెలిచినట్టుగా, అక్రమాలు చేసి గెలిచినట్టుగా ఈ హుజూరాబాద్లో చెల్లే ఆస్కారం లేదు. నా హుజూరాబాద్ చాలా చైతన్యవంతమైన గడ్డ. నా హుజూరాబాద్ ఇట్లాంటి కుట్రలని, కుతంత్రాలను ఛేదించగలిగే గడ్డ కాబట్టి ఆ సమాచారం అంతా కూడా మా ఇంద్రసేన్ రెడ్డి గారికి ఇస్తారు. ఆ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇళ్ల మీద మీకు తెలియకుండానే దొంగ ఓట్లు నమోదయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ ఇంటి నంబర్ మీద అలాంటి దొంగ ఓట్లు నమోదు కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు మంత్రులు దీన్ని పర్యవేక్షిస్తున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళే మొత్తం సమాచారం అంతా కూడా వాళ్ళ కడుపు మండి ఇవాళ మాకు సమాచారం కూడా అందిస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు మేము బయట పెట్టాం, కానీ తప్పకుండా దీనంతా కూడా ఛేదించే ప్రయత్నం చేస్తాం. కుట్రలతో, కుతంత్రాలతో, డబ్బు సంచులతో, మద్యం సీసాలతో, బెదిరింపులతో, అదింపులతో నా హుజూరాబాద్ ప్రజల్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే మీకు హుజూరాబాద్ లో తప్పకుండా శిక్ష తప్పదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. శంషాబాద్ పరిధిలోని అప్పా చెరువును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. మంత్రి వెంట రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడా ఇబ్బంది ఉన్నా అధికారులకు అప్రమత్తం చేస్తూ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల అనుసారం చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అక్కడక్కడ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అదంతా కూడా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకందరూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వర్షం వల్ల ఎక్కడ ఇబ్బంది ఉన్నా ప్రజలకు ఇబ్బంది కాకుండా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ సమస్యను పరిష్కారం చేసే దిశగా స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతం నుండి కూడా మన 2 డేస్ నుండి కూడా అధికారులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని ప్యాచప్ చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో గతంలో కూడా చూసినా మనం ఈ చెరువుకు సంబంధించి ఎప్పుడు లేని వర్షం లాస్ట్ ఇయర్ పడింది. మనకు తెలుసు 100 సంవత్సరాల తర్వాత పడ్డ వర్షం లాస్ట్ ఇయర్ పడింది. కాబట్టి ఆ వర్షం పడడంతో భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఈ వర్షం నీటితోని సమస్య వస్తుంది అనేది క్లారిటీ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ శాఖ మంత్రి గారు ఒక 3 మంత్స్ బ్యాక్ సిటీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి, జిహెచ్ఎంసీలో సంబంధించిన అందరు ఎమ్మెల్యేలను పిలిచి మా దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. తీసుకొని చెరువుల నుండి వస్తున్న వాటర్, ఎక్సెస్ వస్తున్న వాటర్ని ఎట్లా ఏ విధంగా చెరువుకు లింకప్ చేయాలనేది ఇప్పటికే ఎస్టిమేషన్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో ఇది కూడా ఒక పార్ట్.
గౌరవ శాసనసభ్యుల రిక్వెస్ట్తోని ఇది కూడా ఒక నాల పెట్టడం జరిగింది. దాన్ని పూర్తి చేస్తే భవిష్యత్తులో ఇంతకన్నా ఎక్కువ వర్షం వచ్చినా కూడా ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అది టెండర్ ప్రాసెస్లో ఉంది. వర్షం తగ్గగానే దాన్ని చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం వరకు ఈ సమస్య లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. రెండవది నేషనల్ హైవేస్తో కలిపి కొంచెం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటే ఆ సమస్య కూడా ఇంకా తీరుతుందనే ఆలోచన ఉంది. కాబట్టి భవిష్యత్తులో తొందరలోనే మంత్రి గారు కూడా, మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు, అందరు ఎమ్మెల్యేలతో కూడా కలిపి ఒక మీటింగ్ పెట్టి కూడా తొందరగా సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ దయచేసి బస్తీలలో ఉన్న జనాలకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే మాట్లాడుతూ వస్తాను వికారాబాద్ లాంటి జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉన్నారు, మున్సిపల్ శాఖ వాళ్ళు అలర్ట్గా ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు అలర్ట్గా ఉన్నారు. కానీ ప్రజలు మీరు కూడా దయచేసి వర్షం వచ్చినప్పుడు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఎందుకంటే మొన్న మణికొండలో చేతులారా ప్రాణం పొడగొట్టుకున్న సందర్భం అది. అక్కడ తెలుసు వర్షం, అక్కడ డ్రైనేజ్ వర్క్ జరుగుతుందని తెలుసు. నిత్యం అదే ప్రాంతం నుండి నడుస్తున్న వ్యక్తి ఆ రజనీకాంత్ నిజంగా ప్రాణం పోవడం అనేది ఈరోజు బాధాకరం. తను అక్కడే ఉంటాడు, అక్కడే రెసిడెంట్, కొత్త వ్యక్తి కూడా కాదు, వర్క్ జరుగుతుందని తెలిసి కూడా వెళ్ళిపోయి ఉన్నాడు. దాంతో ప్రాణానికి నష్టం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం అలర్ట్గా ఉందని తెలియజేస్తాం. గత సంవత్సరం అక్టోబర్లో అయినప్పటికీ కూడా ఇంకా ఏం చేయాలి? బట్ గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పినాం, ఎంక్రోచ్మెంట్ కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పినారు. ఎంక్రోచ్మెంట్ ఇక్కడే కాదు, ముఖ్యమంత్రి గారు మన ఒక ఆదేశం ఇచ్చారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ. ఎక్కడైతే చెరువులు ఉన్నాయో హెచ్ఎండిఏ లోపల ఉన్న చెరువులన్నీ కూడా FTL పక్కగా ఫిక్స్ చేయమన్నారు. దాని ఫిక్సేషన్లో కూడా ఉన్నారు. దీనికి కూడా సంబంధించి ఇప్పటికే సర్వే జరుగుతున్నట్టుంది, దాన్ని ఫిక్స్ చేస్తారండి. ఎక్కడ ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం ఆర్డీఓ గారు, ఎంక్రోచ్మెంట్ ఎక్కడున్నా తీసుకుంటాం. తెలంగాణలో ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ నోటీస్ ఇవ్వలేదు జోనల్ కమిషనర్ ఎవరు, శంషాబాద్ దానిపైన. నగరంలోని ముసరాంబాగ్ బ్రిడ్జ్ వంతెనను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సందర్శించారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమర్పించాలని, ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. రానున్న రోజుల్లో ముసరాంబాగ్ నూతన బ్రిడ్జ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏమైనా సమస్యలుంటే సమాచారం అందిస్తే తక్షణమే సమస్యను పరిష్కరించి సహాయక చర్యలు అందిస్తామని ఆయన తెలిపారు. ఉన్న గండిపేట మరియు హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయినాయి. అక్కడి నుంచి ఈరోజు 10 గేట్లు తెరవడం వలన మూసీ నది నుంచి భారీ ప్రవాహంతో నీళ్లు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముసరాంబాగ్ బ్రిడ్జు ఇరువైపులా ట్రాఫిక్ మూసివేయడం జరుగుతుంది. దీనికి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, GHMC వాళ్ళు, సివిల్ పోలీస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన నగర ప్రజలకు అందరికీ కూడా విన్నపం ఏంటంటే, ఈరోజు రేపు భారీ వర్షాలు ఉండడం వలన తర్వాత రెడ్ అలర్ట్ కూడా గవర్నమెంట్ ప్రకటించింది. ప్రతి ఒక్కరు కూడా తమకు అత్యవసరమైన పని ఉంటేనే బయటకు రండి, లేకపోతే ఇళ్లలోనే ఉండి ఈ 2 రోజులు కూడా కాపాడుకుంటే మనం అందరం కూడా సేఫ్గా ఉండొచ్చు. మా అంబర్పేటలో ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా మేము విన్నపం చేస్తున్నాము. మీరు ఏ మాత్రము వరదల వలన నీళ్లు రావడం వలన మీ సామాన్య ఇట్లా ఖరాబ్ అయినా కూడా మీరు మా నాయకులకు, మా TRS నాయకులకు కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము తప్పకుండా వచ్చి అందరినీ ఆదుకుంటాము. పక్కా ఈ గవర్నమెంట్ ప్రజల కోసం ఉంది, ప్రజలను ఆదుకునే కోసమే ఉంది. కాబట్టి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. వరద ప్రభావం ఎక్కడన్నా ఉన్నా కూడా మాకు తెలియపరచండి. నేను, మా కార్పొరేటర్లు, మా నాయకులు మార్నింగు ఈవినింగు ప్రతి దగ్గర కూడా తిరుగుతున్నాం. ఎక్కువ ఏంటైనా లోతట్టు ప్రాంతాల నుండి నీళ్ళు ఉంటే కూడా ఇమీడియట్లీ ఆఫీసర్స్ వచ్చి అదంతా క్లియర్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజలను కూడా షిఫ్ట్ చేసి వేరే కమ్యూనిటీ హాల్లో ఉంచి వాళ్లకు 2-3 రోజులకు సరిపో. నిర్మల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. పల్లెలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని చాత గ్రామంలో పులి సంచారంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది గమనించిన రైతు శంకర్ భయంతో పరుగులు తీసి చెట్టెక్కి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. అక్కడ ఎడ్లు మేయట్టుండే ఎడ్ల దగ్గరికి ఒకటిసారి సౌండ్ వచ్చింది, లేక ఒలిరింగ్ సౌండ్ వచ్చింది. ఒకటిసారి ఉరుక్కుంటూ పోయింది. అక్కడ ఒకటిసారి పత్తిలాగా వచ్చింది క్లియర్గా. పెద్ద పులిల బాబా అని చెట్టు ఎక్కిపోయినా అప్పటికప్పుడు. అది నాకు చూసి కొంచెం పారిపోయింది. అక్కడ
అక్కడ వెళ్ళి జిబ్బుల గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని హైదరాబాద్ నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హాస్పిటల్ ఓపీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో గత 12 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని, గత 5 నెలల నుండి జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన జీతాలు ఇవ్వకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న మమ్మల్ని లేబర్ యాక్ట్గా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ సత్యనారాయణ జీతాల గురించి నిలదీయగా ఈఎస్ఐ ఉద్యోగుల కాంట్రాక్టర్ మా బామ్మర్దికి ఇవ్వలేదు, అందుకే ఉద్యోగుల గురించి పట్టించుకోవడం లేదని ముఖం చాటేశారు. మేము ఈఎస్ఐలో హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నాము. మేము అది అవుట్సోర్సింగ్. మేము గత 12 సంవత్సరాల నుంచి మేము డ్యూటీ చేస్తున్నాం. కానీ మొన్న సడన్గా ఏమైందంటే మమ్మల్ని లేబర్ యాక్టివేట్ కింద పెట్టినారు. 12 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళకి అందరికీ లేబర్ యాక్టివేట్ కింద, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ అవుట్సోర్సింగ్ లెక్క జాయిన్ అయినారు. ఇప్పుడు మరి మాకేమో జీతాలు రాక మేము ఇదవుతున్నాము. మొన్న కొత్తగా ఎక్కిన వాళ్ళు అసంటిదేమో వాళ్ళేమో పెరిగిన జీతం తీసుకుంటున్నారు. వాళ్ళకేమో శాలరీ రెగ్యులర్గా వస్తున్నది, పెరిగిన జీతం ఉన్నది. మాకేమో 5 నెలల నుంచి ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అనేసి గత 5 నెలల నుంచి చెప్తూనే ఉంటున్నారు. సరే పోనీలే, కరోనా టైంలో అందరికీ ఇబ్బంది ఉందిగా, మనకి ఇక్కడనే డ్యూటీ ఉండి మనం ఇక్కడనే డ్యూటీ చేస్తున్నామని చెప్పేసి మేము ప్రజల సేవ చేయాలని చెప్పేసి పేషెంట్లకు సేవ చేయాలన్నట్టుగా చాలా ఓపికతోటి ఉండి పేషెంట్లకు సేవ చేస్తున్నాం. కానీ మాకు మాత్రం ఏం రెస్పాన్స్ లేదు. అసలు ఇన్నేళ్ల నుంచి తెలంగాణ వచ్చిందన్న పేరే కానీ తెలంగాణ అన్న పేరు మీద అసలు కనీసం మాకైతే కొంచెం కూడా మాకైతే ఏం మంచి జరిగిందే లేదు. అసలు అయితే మా పిల్లలందరూ ఒకరొకరు అందరు గరీబులు ఉన్నారు, తింటందుకు లేక చాలామంది ఛార్జీకి లేక ఏడ్చుకుంటూ రోజు ఏడుస్తున్నారు. అసలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఒకరొకరికి రెంట్లో ఉండి తాళాలు వేస్తున్నారు. అసలు సరే పోనీలేమ్మా ఇవ్వాలొద్దు, రేపు వస్తుంది 25వ తారీఖు అన్నారు. సరే 25వ తారీఖు దాకా కాకుండా మరి 1వ నెంబర్ దాకా 1వ తారీఖు దాకా అన్నారు. సరే అప్పటిదాకా ఆయన ఓర్చుకున్నారని అంటే అట్లా కూడా లేదు. అట్లా ఓర్చుకోబట్టి దగ్గర 5 నెలలు అవుతుంది సార్. రేపు ఫస్ట్ వచ్చిందంటే దగ్గర 5 నెలలు అవుతుంది, పూర్తి అయిపోతుంది. 5 నెలల నుంచి ఏం తింటారు సార్ ఈ కరోనా టైంలో? సరే పోనీలే, పైసలు పిల్లలు చేస్తున్నారని అంటే పిల్లలు చేసేటట్టు కూడా లేదు. ఇప్పుడు కరోనా టైంలో డ్యూటీలు కూడా లేవు, పిల్లలకు లేదు, మా హస్బెండ్లకు కూడా లేదు. అసలు అయితే ప్రతి ఒక్కరికి అవే బాధలు ఉన్నాయి. హస్బెండ్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ళల్లో ఒక్కరొక్కరే చేస్తున్నారు, ప్రతి ఒక్కరు డ్యూటీ చేస్తున్నారు. కానీ పాపం వాళ్ళైతే ఒక్కరొక్కరు ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఈఎస్ఐ కూడా కడతారు సార్. సూపరింటెండెంట్ని అడుగుతున్నాము, కాంటాక్ట్ అయిన అంటారు, కాంటాక్ట్ని అడుగుతున్నామో సూపరింటెండెంట్ అంటాడు. ఇట్లా దగ్గర 4 నెలల నుంచి ఏమంటే బడ్జెట్ లేదంటారు. మళ్ళీ మొన్న ఏమన్నారంటే బడ్జెట్ వచ్చిందమ్మా ఇప్పుడు పాస్ అయిపోతుంది అని చెప్పేసి అని అన్నారు. తర్వాత ఏమని అంటారు, అసలు బడ్జెటే లేదు, అసలు బడ్జెటే లేదు, 6 నెలల్లో మేము ఇస్తామని చెప్పేసి అన్నామా. ఆయన ముందే ఇవ్వమని అంటే వీళ్ళమా మాకు పైసలు లేదు, మేము వేయమని కాంటాక్ట్ అయినా అంటున్నాడు. ఇంకా ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే లేదు. 12 ఏళ్ళ నుంచి చేసింది ఇదే కోరినామా సార్. తెలంగాణ వచ్చింది అనేది ఇదే పేరు. అసలు మమ్మల్ని లేబర్ కింద పెట్టడం ఏంది అసలు? అయితే గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాకైతే మేము ఇది కాకుండా ఇంకేమన్నా అవుతుందేమో అని ఆలోచించి పేషెంట్లకు సేవ చేసుకుంటున్నాం. కరోనా టైంలో కూడా డ్యూటీలు చేసినాం. మన ఎక్స్ట్రా కూడా వచ్చిందని అంటే ఎక్స్ట్రా కూడా డబ్బులు కూడా రాలేదు మాకు. కరోనా టైంలో కూడా భయపడకుండా వచ్చి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పాలి మా వాళ్ళకైతే. అసలు గులాబ్ తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ముసారాంబాగ్ వద్ద మూసీ నదిలో డెడ్ బాడీ కలకలం సృష్టించింది. మూసీలో వరద ఉధృతి కొట్టుకుపోతున్న మృతదేహం వెలుగు చూసింది. పైనుంచి భారీగా వరద వస్తుండటంతో మృతదేహం వెలికితీతకు అడ్డంకి ఏర్పడింది. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త విరూపాక్షిరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ లైఫ్ జిమ్ ను గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసియా స్ట్రాంగెస్ట్ మ్యాన్, 14వ ర్యాంక్ వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ మనోజ్ చోప్రా పాల్గొని అద్భుత విన్యాసాలు చేశారు. పట్టణంలో అత్యాధునిక జిమ్ ఏర్పాటు చేయడం వలన లైఫ్ స్టైల్ డిసీజెస్, ఓబిసిటీ, బీపీ, షుగర్, అలాగే మానసిక సమస్యలు, ఇతరత్ర వ్యాధులు శారీరక వ్యాయామం ద్వారా దూరమవుతాయని వారు తెలిపారు. I came to your city here. First of all, I want to tell you that I came here not to show you all. To दिखाने नहीं आया कि मैं कितना strong हूँ. I'm like your brother. I'm trying to fight with the world for our country. Today my rank is 14. I'm trying. मैं पूरा कोशिश कर रहा हूँ जो 1, 4 या 14 है वो 4 को हटाने का वहाँ से. तो नंबर 1 में हमारा इंडिया का फ्लैग होना, तिरंगा जलाना की पूरी कोशिश है. अभी 2 साल से कोरोना के कारण मेरी ट्रेनिंग मेरी बहुत कम हो गई थी. अब मैं फिर से ट्रेनिंग चालू कर रहा हूँ और नेक्स्ट ईयर कंपटीशन है फिर से
यूरोप में, मैं फिर जाऊँगा अपने इंडिया का फ्लैग लेके उसमें। अभी मैं एक दो चीज़ और करके दिखाता हूँ। గులాబ్ తుఫాన్ ప్రభావం బాసర మండల కేంద్రంపై పడింది. బాసర మండల కేంద్రంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాగులు వంకలు గోదావరి నది పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. బాసర మండల కేంద్రంలోని మైలాపూర్ శారదానగర్ రవీంద్రపూర్ కాలనీలోని ఇండ్లు జలమయమయ్యాయి. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఉప్పొంగి ప్రవహిస్తోంది. నిజామాబాద్ బైంసా ప్రధాన రహదారి బిదరేల్లి వద్ద వరద నీటితో నుండి ప్రధాన రహదారిపైకి నీళ్లు వచ్చే చేరాయి. గత అర్ధరాత్రి నుండి మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఎఫ్టీఎల్ సీలింగ్ ల్యాండ్ల రిజిస్ట్రేషన్ సమస్యలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రత్యేక జీవోను తీసుకువచ్చిన ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సమస్యలు పరిష్కరిస్తారా లేదా రాజీనామా చేస్తారా అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లచ్చిరెడ్డి, బద్దం, ప్రేమ్ మహేష్ రెడ్డి, నవజీవన్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. नगर, एसपीडी नगर, श्रीराम नगर, सागर कांप्लेक्स, श्रीपुरम कॉलोनी, बीएनरेड्डी फेज 1, फेज 2, फेज 3 इन्नी వైదేహి నగర్ ఇన్ని కాలనీలో దాదాపు 5,000 కుటుంబాలు దాదాపుగా రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్నాయి. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే దాంట్లో నేను కూడా ఒక బాధితుడే. 2007 నుండి ఇప్పటి వరకు ఒక లోను లేదు, ఒక ఇల్లు అమ్మాలంటే లేదు, ఒక ఫారిన్ పిల్లగాడు ఫారిన్ పోవాలని లోన్ పెట్టాలంటే లేదు. ఏ సమస్య ప్రతి ఎలక్షన్ లో ఏదో మాట తప్పించుకోనికి ఏదో కకమ్మ కబుర్లు చేసి చిన్నపిల్లలకు చాక్లెట్ లాగా చూపించి ఏదో పేపర్ చూపించి కప్పుపుచ్చుకుంటూనే ఉన్నారు. ఇక మాకు కూడా అంత ఓపిక లేదు. అతి తొందరలో రిజిస్ట్రేషన్ ప్రభుత్వం దిగొచ్చి ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయాలా. ఏ క్రమంలో డీలే మీరేమన్నా చేస్తే మా కార్పొరేటర్లు, మా రంగారెడ్డి అధ్యక్షులు, మేమందరం మా బీజేపీ కార్యకర్తలు, అసోసియేషన్ ప్రజలు, అధ్యక్షులందరూ నిరాహార దీక్ష చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. తొందరలో ఈ అసెంబ్లీ సెషన్ లో కూడా పెట్టాలి, ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ ఒక్క రూపాయి ఛార్జ్ తీసుకోవద్దు. ప్లస్ డిమాలిషన్లు కూడా గవర్నమెంట్ ఆపాలి. ఇక్కడ రిజిస్ట్రేషనే లేదు, పర్మిషనే లేదు, డిమాలిషన్ అని చేస్తారు. ఎట్టి పరిస్థితి దీని మీద మేము హెచ్చరిస్తున్నాం. ఈ పనిని అంతా ఆపేసి ముందు రిజిస్ట్రేషన్ సమస్య మీద పోవాలనుకుంటున్నాం. కింది కాలు ఏదో అభివృద్ధి చేసినామంటే ఎక్కడ అభివృద్ధి చేసారు? కింద మెడికల్ స్నేహమయ నగర్, గాంధీ నగర్, తర్వాత అఖిలాండేశ్వరి, గాయత్రి నగర్, హరిహరపురం, ముగ్గురు పాపం పోయిన సంవత్సరంలో వర్షాలు పడితే ఇప్పటి వరకు ఒక వర్క్ చేయలేకపోయినాం. ఏదో కుటుంబాలుగా ఏదో 10 లక్షల వరకు, 20 లక్షల వరకు, 50 లక్షల వరకు కానీ పర్మనెంట్ గా సోర్స్ ఇప్పటి వరకు కాలేదు. గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టి అతి తొందరగా వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కక్కిరేని గ్రామంలో హరితహారం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. చుట్టూ పక్కన ఉన్న రైతులే 50 హరితహారం చెట్లను నరికివేశారని గ్రామ సర్పంచ్ పీట కృష్ణారెడ్డి రామన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో రాచకొండ కమిషనరేట్ ఆదేశాల మేరకు సంగెం బోలపల్లి రహదారి మూసీవాగు ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలకు జాగృతి పోలీస్ కళా బృందం చేత అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వలిగొండ మండల ఎస్ఐ సార్ రాఘవేంద్ర గౌడ్ సార్ గారు వీరి యొక్క పర్యవేక్షణ నుండి జరా ఇది గులాబ్ తుఫాన్ ఎక్కడ గుమ్మరిస్తుందో తెలుస్తలేదు. జరా వాగులు, వంకలు, చెరువులు నిండి ఉన్నాయండి. జరా మీరు కూడా మనకి బెల్లబెల్ల కదా అందరిది. జరా బెల్లపల్లి నుంచి కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు ఇక్కడ వస్తుంటే
ఊర్లోకి మాత్రం అక్కడి నుంచి చూడాలని చెప్పండి పెద్ద వస్తుంది ఎందుకంటే వాగులు వంకలు నిండున్నాయి కాబట్టి కొంత తెలంగాణ వస్తుంటారు పోతుంటారు జాగ్రత్త. అదే విధంగా ఇప్పుడు ఈ 3 బాటలు కలిసే కాడ సరదాల కోసం ఈతల కానీ లేదా షాపుల కానీ ఇక్కడ రాకండి. ఎందుకంటే దాటని ఇస్తలేదు కదా, ఇంత జరుగుతుంది. ఏదైనా మన మంచికి ఏదైనా జరిగిన తర్వాత అయ్యో అంటే మాత్రం ఎవరు చేసినట్లేదు. మన జాగ్రత్తలే మన శ్రీరామరక్ష. ఎందుకంటే వర్షాలు అధికంగా జరుగుతున్నాయండి, జాగ్రత్త. అదే విధంగా యువకులు మేనండి ఏమైతుంది నాకని ఇదే అల్లకాయ కాలు ఇది ఏమంటారు అటు పోతుంటారు పోకండి, లోపలికాయని పోకండి. ఎందుకంటే ఇటంగా రావడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మన పోలీసు వాళ్ళు చెప్పేది మన కోసం మన కోసం కాదండి. ఎందుకంటే ఏదైనా అనాథం జరిగిన తర్వాత అయ్యో అంటే మాత్రం ఎవరేం చేసట్లేదు. ముందు జాగ్రత్తగా ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఇక్కడ వర్షం వస్తలేదు అనుకుంటున్నాం అడ్డమా కాబట్టి అక్కడ పడినట్టు అక్కడి నుంచి వచ్చేది మొత్తం. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మీకు సామర్పేట నుంచి వెళ్ళి ఒక వాగుంది, గొల్లపల్లి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి చీడపల్లి నుంచి ఒక వాగుంది. ఇప్పుడు ఈయన 3 వస్తాయి కాబట్టి జాగ్రత్త అండి. మీరు ఏదైనా పెద్ద మనసు మాత్రం మన గొల్లపల్లి ఏ నుంచి మాత్రం ఎవరైనా తెలివిన వాళ్ళు వస్తుంటే మాత్రం రానియకండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాండి. మన జాగ్రత్తలే మన శ్రీరామరక్ష. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని సిద్దిపల్లె గ్రామం శాలపల్లెలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద చెరువు నిండిపోయింది. చెరువు నిండిపోయి ముత్తడి పారుతోంది. చెరువుకు కట్ట తెగి గండిపడే ప్రమాదం ఉందని చెరువుకు ఉన్న తూములను ఎత్తివేశారు. చెరువు నుండి వచ్చే నీటి ప్రవాహం పొలాలు ముంచుతూ రోడ్డుపైకి నీరు ప్రవహిస్తోంది. నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని చెరువులో నిండి జితంలో పెద్దరాయనకుంట కొత్తపల్లి గ్రామంలోని ఊర చెరువులో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి చేప పిల్లల పంపిణీ గ్రామాల్లో విరివిగా కొనసాగుతుందన్నారు. గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడాలి, మధ్య దళారుల ప్రమేయం లేకుండా విక్రయాలు చేపట్టి ఆర్థిక ప్రయోజనం కలగాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, వీరారెడ్డి, ఆంజనేయులు, రమేష్, పలు ముదిరాజ్ సంఘాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన మద్దూరు మండలానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మన శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పెద్దలు మార్కెట్ చైర్మన్ వీరారెడ్డి గారు, మద్దూరు సర్పంచ్ హరిణమ్మ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు వెంకటయ్య గారు, ఏడీ గారు, సర్పంచ్ సంఘం అధ్యక్షులు వీరారెడ్డి గారు, సలీమన్న గారు, మార్కెట్ వైస్ చైర్మన్ వరప్రసాద్ గారు, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ జయరిషన్న గారు, కొడంగల్ తాలూకా నుంచి వచ్చి వెళ్తున్నామంటే ప్రతి కులస్తులకు, ప్రతి కులానికి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి నుండి ఈ రోజు వరకు 7 సంవత్సరాల నుండి గతంలో చూడండి ఏ ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొడంగల్ వచ్చిన టైగర్ నరేందర్ అన్న వచ్చినప్పటి నుండి ఈ సంవత్సరంలో ఈ 2.5 సంవత్సరాల లోపల అభివృద్ధి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కుల బంధువులకు ఈ రోజు ముదిరాజులో గాని ఈ రోజు చేప పిల్లలు ఇస్తున్నారు. గ్రామం తిరిగి అమ్ముకోవడానికి మోపేడ్ సైకిల్ మోటార్లు ఇస్తున్నారు. వేరే గ్రామానికి ఇప్పుడు హైదరాబాద్ గాని మామ్నార్ వెళ్ళాలంటే దూర ప్రాంతాలు ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే ఈ రోజు 4 వీలర్స్ ఆటో బుల్లోరో ఆటోలు ఈ రోజు సౌకర్యం చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు యాదవ కులస్తులకు ఈ రోజు గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. రైతులకు ఈ రోజు వర్షాకాలం వచ్చిందంటే రైతులు ఎక్కడ పోకుండా ఈ రోజు కేసీఆర్ గారు విత్తనాలు వేస్తున్నారంటే ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు ఈ రోజు. అదే విధంగా ఈ రోజు పంట చేతికొచ్చిందంటే
ఈ రోజు పంట కొనడానికి ఈ రోజు మన ప్రభుత్వం ముందుకొచ్చి ఎవరు కొనకుండా ఈ రోజు వరిధాన్యం 1815 రూపాయల కాడికి ఈ రోజు వరిధాన్యం మనం కొంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి మీరు గతంలో కొడంగల్ స్టార్ట్ చేయాలి వస్తూ ఉన్నాయి అక్కడ కూడా. కాబట్టి ఎన్ని కావాలంటే ఎక్స్ట్రా కావాలంటే కూడా వాళ్ళు డిమాండ్ని బట్టి సొసైటీ సభ్యులను కూర్చోబెట్టి ఎన్ని కావాలి ఇంకా తక్కువ ఉంటే నాకు చెప్పండి, నాకు లిస్ట్ ఇవ్వండి, తక్కువ ఇవ్వండి, సార్తో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి శాంక్షన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. కాబట్టి తప్పకుండా వాళ్ళు అడిగినన్ని చేప పిల్లలు మంచి వెరైటీ బంగారు తీగలు కొచ్చలు ఆ రెండే కొంచెం ఇప్పుడు ఇచ్చే దాంట్లో మాత్రం అవే పెస్తున్నాయి. కాబట్టి ఆ చేప పిల్లల వెరైటీ తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి ఏడి గారు కూడా కోరుతున్నాం. మీ అందరూ కూడా దగ్గర నుండి చేప పిల్లలు వేయించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై కేసీఆర్. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రమైన ముత్తోల్తో పాటు గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు ప్రధాన రహదారులతో పాటు గ్రామాల్లోని రహదారులు చిత్తడిగా మారాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరిపోవడంతో రాకపోకలు కొనసాగించడానికి ప్రజలు నానా అవస్థలకు గురయ్యారు. ఆరుగాలం కష్టపడి చేసిన పంటలు వర్షానికి దెబ్బతినడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అప్పా చెరువును పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వచ్చే ఏడాది వరకు అప్పా చెరువు అక్రమాలను తొలగిస్తామని స్పష్టం. హుజూరాబాద్ ప్రజలు నా వెంటే ఉన్నారన్న ఈటెల. ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తే శిక్ష తప్పదని వెల్లడి. ముసరాంబాగ్ బ్రిడ్జ్ వంతెనను సందర్శించిన ఎమ్మెల్యే. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. నిర్మల్ జిల్లాలో పులి సంచారం. చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న రైతు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వితి న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.